నమస్తే అండి. నేను మీ పవన్. ఈరోజైతే మనం ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి వెళ్దాము. ఈ ఖైరతాబాద్ గణేశుడు చాలా ఫేమస్. తెలంగాణలోనే టాలెస్ట్ గణేష్. సో, అలాంటి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి ఇప్పుడు మనమైతే వచ్చేసాము. మీరు చూడండి, ఇక్కడ పరదాలు కట్టి అట్లాగే కర్రలు కట్టారు. దాన్ని జూలా అంటారు. సో, వాటిల మీద నుంచిని ఈ కళాకార్స్ పెయింటింగ్ వేయడం గానీ, అట్లాగే ఈ మేకింగ్ ప్రాసెస్ మొత్తము ఆ కర్రల మీద ఆ కర్రలతోటి సపోర్ట్ తీసుకుని ఈ కళాకార్స్ అయితే చేస్తారు. ఆల్మోస్ట్ విగ్రహం అయితే రెడీ అయిపోయింది. పెయింటింగ్ కూడా వేసేసారు. నేను జస్ట్ 2 డేస్ బిఫోర్ వెళ్ళాను వినాయక చవితికి. సో, అప్పటికి చాలామంది జనాలు వచ్చి ఫోటోలు తీసుకోవడం ఇలా చేస్తున్నారు. మీరు ఇందాక చూశారు కదా, లెఫ్ట్ సైడ్లో డొనేషన్ కౌంటర్. ఇది ఎవ్రీ ఇయర్ పెడతారు. ఎవరికైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా అక్కడ వాకిన్ అయ్యి మనం ఎంత డొనేషన్ ఇస్తామో చెప్తే వాళ్ళు అక్కడ రిసీట్ రాసి మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ అంకుల్ సార్ ఉన్నారు కదా, ఆ సార్ చూస్తున్నారు. నేను కొంచెం ముందుకెళ్ళాను. స్వామివారి విగ్రహాన్ని మరింత దగ్గరగా చూసేందుకు ట్రై చేశాను. అక్కడ జూలాలు ఉన్నప్పటికీ కూడా చాలా దగ్గరికి వెళ్ళాను. మామూలు రోజుల్లో మనం అంత దగ్గరికి వెళ్ళలేము. సో, స్వామివారికి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు మీరు చూసినట్టు లక్ష్మీదేవి హయగ్రీవుడు ఉన్నారు. అట్లాగే ఎడం వైపు చూసుకుంటే జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు మీరు ఇందాక చూసినట్టు. ఇప్పుడు చూడండి, కింద నుంచి నేను పైకి కొంత జూమ్ చేసి లాంగ్ షాట్లో చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, మనకి సుభద్రాదేవి, బలరాముడు, జగన్నాథుడు ఒకవైపు అయితే లక్ష్మీదేవి హయగ్రీవుడు, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లక్ష్మీదేవి హయగ్రీవుడు జస్ట్ స్వామికి పక్కనే ఉన్నారు. అయితే మండపంలో మనకి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఒక సైడ్ ఉంటే, ఇంకొక సైడ్ గజ్జలమ్మ తల్లి కూడా ఉన్నారు. సో, ఇది ఈసారి విశేషం అన్నమాట. ఇలా రూపొందించారు. ఈ ఏడాది విగ్రహం పేరు వీళ్ళైతే విశ్వశాంతి మహాశక్తి గణపతి అని చెప్పి పెట్టారు. వాళ్ళ ఈ నామకరణం చేశారు. ఈ విగ్రహం ఎత్తొచ్చేసి 69 అడుగులు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 70 అడుగులు అని అన్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కొద్దిగా తక్కువ ఉంది అని చెప్పారు. పూర్తిగా క్లేతోనే తయారు చేశారని చెప్పారు. అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడలేదు అని మటుకు నేనైతే విన్నాను. మట్టి మటుకు గుజరాత్ నుంచి తెప్పించారు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇందాక చెప్పాను కదా, కన్యకా పరమేశ్వరి అమ్మవారు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఏమో గజ్జలమ్మ తల్లి. సో, ఓవరాల్ ఈ నిర్మాణానికి అంటే ఇది కట్టడానికి ఆల్మోస్ట్ ఒక 3 నెలలు పట్టిందని చెప్తున్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఇంత పెద్ద విగ్రహం కట్టాలంటే ఎంతోమంది కళాకారులు కావాలి, అట్లాగే ఎంతో మనీతో కూడుకుంది అండ్ అట్ ది సేమ్ టైం రిసోర్సెస్ కావాలి. అట్లాగే దానికి కావాల్సిన మట్టి, ఇనుము, వాట్ ఎవర్ ఏమేమి ఉపయోగిస్తారో అన్నీ కావాలి. సో, ఇది చాలా పెద్ద టాస్క్. సో, ఫైనల్లీ ఈ ఇయర్ వీళ్ళైతే సక్సెస్ఫుల్గా అట్లాగే ఎక్సలెంట్గా మన విశ్వశాంతి మహాశక్తి గణపతిని అయితే వీళ్ళు రూపొందించారు. చూడండి, ఇక్కడ వెల్లింగ్ చేస్తున్నారు. నేను వెళ్ళిన 2 రోజుల ముందు కూడా వీళ్ళు ఇంకా కంటిన్యూస్ పని చేస్తున్నారు. నాకు తెలిసి జస్ట్ రేపు వినాయక చవితి అయితే ఈరోజు మార్నింగ్ లేకపోతే ఒక 1 డే బిఫోర్ నైట్ వీళ్ళు దాన్ని ఫైనల్ చేస్తారా అని మటుకు చెప్తున్నారు. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. మేబీ వీళ్ళందరూ ఇక్కడ ఫౌండర్స్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఇది ఎగ్జాక్ట్లీ వినాయకుడి వెనకాల ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఈ వర్కర్స్కి ఫుడ్ అట్లాగే అన్నీ, అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి కొంత రెస్ట్ తీసుకోవడానికి అది బాగా ఉంది. సో, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది జనాలు అక్కడ తింటున్నారు, అట్లా కొంతమంది సేద తీరుతున్నారు ఈ వర్కర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్యారిగేడ్స్ ఇవి జనాల్ని కంట్రోల్ చేయడానికి ఎవ్రీ ఇయర్ పెడతారు. కొన్ని లక్షల మంది జనాలు వస్తారు కాబట్టి వాళ్ళని అదుపు చేయాలంటే ఈ 9 రోజులు ఖచ్చితంగా ఇంత పగడబందీ బందోబస్తు అయితే మనము న్యాచురల్లీ గవర్నమెంట్ అలాంటిది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దానిలో భాగంగానే వీళ్ళు కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శనం కోసం వస్తారని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ అయితే భారతదేశంలోని అత్యంత ఖరీదైనదిగా కూడా నేను విన్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ నేనైతే ఎక్కడో చదివినట్టు గుర్తు. సో, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనము సమాజంలో పర్యావరణ అవగాహనకి పెంపొందించేందుకు మట్టి విగ్రహాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న లక్ష్యంతో, లేకపోతే అలాంటి ధోరణితో వీళ్ళు కూడా మట్టి విగ్రహాన్ని ఈసారి ప్యూర్ క్లే విగ్రహాన్నే చేశాను అని అయితే నేను ఇది కూడా చదివాను. దీనికి
ఖర్చొచ్చేసి నాకు తెలిసి మనం ఎగ్జాక్ట్‌లీ మనకి తెలీదు. నేను అనుకోవడం ఒక 1,00,00,000 నుంచి 1,00,00,000 పైనే ఉండొచ్చు. ఈ గణేష్ విగ్రహం నిర్మించడానికి సుమారు 150 మంది కళాకారులు, అట్లాగే కార్మికులైతే పనిచేశారని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో, ఇదండి ఖైరతాబాద్ గణేష్. ఈసారి మీరందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి బ్లెస్సింగ్స్ పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్తే. నేను మీ డిజిటల్ విలేకరి పవన్.